అన్న బల్మూరి వెంకటన్న నిరుద్యోగులము మాకు సమస్యలు తీరక ఆ రోజు మీరు వస్తారని మీకు బస్సు యాత్ర చేసిన ఈరోజు కూడా మా కష్టాలు అట్టనే ఉన్నాయన్న. మా కష్టాలకు తీరాలని నీ దగ్గరికి ఎంతోమంది తిరుగుతున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలందరినీ తిరిగి ఆసారి ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, గతంలో పెట్టుకున్నట్టు. ఇది చలో టీజీపీఎస్సీ. ఇందులో దయచేసి ఎన్ఎస్సీఏ వాళ్ళని తోలి మళ్ళా గత్తర చేసి మళ్ళా దీన్ని రాళ్ళేసిర్రు అల్లేసిర్రు అని చేయకురన్నా. ఎందుకంటే మీకు దండం పెడుతున్నాను, ఇలాంటివి అసలు చేయకురన్నా. మీకు ఎవరెవరు వచ్చి చెప్తుర్రో ఏందో కూడా తెలుసన్నా. ఇలాంటి ఎక్కించి చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్లనే 1:100కు వద్దు, ఇది అది పెడితే గ్రూప్ 2 కాదు, గ్రూప్ 2 పెడితే ఇది అవుతుందని ఇవన్నీ చెప్పి ఇప్పటికీ ఇందులో సిల్కి గాలివాన అయిపోయినట్టు అయిపోయింది. అనవసరంగా ఇలాంటివి చేయకరన్నా. నీకు దండవన్న పెడతా ఉన్నా. నిరుద్యోగులు నీకు ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు ఒక యువకునివి. దయచేసి ఇలాంటి రావద్దని మరొక్కసారి వేడుకుంటున్నాం. మిత్రులారా, ఇది మన శాంతియుత ర్యాలీ. పోయిన వాళ్ళందరూ ఆడ ఒక పుస్తకం, వాటర్ బాటిల్ పెట్టుకొని పోరి, ఒక రిప్రజెంటేషన్ రాసుకొని మీరు చేతుల రాసుకొని పోరి. పోలీసు వాళ్ళని అడిగిన ఇది మా రిప్రజెంటేషన్ వేయడానికి పోతున్నాం చూపించండి. మనం శాంతియుతంగా ఉండాలి. పోలీసులు మనల్ని ఎంత కవ్వింపు చర్యలకు వచ్చినా ఏం చేసినా మనం వాళ్ళకు ఒక శాంతియుతంగానే సమాధానం చెప్పాలి. తప్పితే మనం ఏమాత్రం కొద్దిగా ఎడ్యుటేట్ అయినా, కొద్దిగా అగ్రెసివ్నెస్ చూపించినా ఇదే అదని చెప్పేసి మనం లాగం పెడతారు. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు సంయమనం పాటించమని మీ అందరికి చేతులెత్తి జోడించి చెప్పడం జరుగుతుంది.